అండి అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు 1,42,000 కోట్ల రూపాయలు బాకీ ఉందంట. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయటంలో నిర్లక్ష్యం కారణంగా, వైఫల్యం కారణంగా 1,42,000 కోట్ల రూపాయలు బాకీ పడిందని లెక్కలతో సహా వైసీపీ ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని చైతన్యం చేయదలుచుకుందంట. అంటే ఇంటింటికి వెళ్ళి ఇగో మీకు ఇంత ఇస్తామన్నారు కానీ ఇంత ఇవ్వలేదు, మీకు ఇంత బాకీ ఉంది ప్రభుత్వం అని ఒక్కొక్కరికి లెక్కలు చెప్పదలుచుకుంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ అధికారంలో ఏ ఏ కుటుంబానికి ఎంతెంత సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఏ వ్యక్తికి ఎన్ని సంక్షేమ పథకాలు వెళ్ళాయి అనేది లెక్కలు చూపిస్తూ గడప గడపకు మన ప్రభుత్వాన్ని కార్యక్రమాన్ని పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు. ఇచ్చిన దానికన్నా చెప్పుకోవడం ఎక్కువ అన్నట్టు పెద్ద ఎత్తునే ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రచారం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా ప్రోగ్రాం నడిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఎమ్మెల్యేలను, అందరు రాష్ట్ర ఇన్ఛార్జీలను దాంట్లో ఇన్వాల్వ్ చేశారు. కానీ రియాలిటీలో ఏమైంది? జనం నమ్మారా? ఎన్నికల్లో ఓటేయలేదు. సరే, వాళ్ళు ఇచ్చిన దానికన్నా కూటమి ఎక్కువ ఇస్తుంది కాబట్టి కూటమి కేసీఆర్ అనుకుందాం ఒకవేళ. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే పింఛన్ల పంపిణీ చేస్తూ ఉంది. అది కూడా పెంచిన పింఛన్లు. అదే పింఛన్లు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఒక 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు టైం తీసుకున్నారు. సంవత్సరానికి 250 చొప్పున. కానీ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా 3,000 పెన్షన్ 4,000 చేస్తూ, వికలాంగులకైతే 5,000 చేస్తూ డే 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఎన్నికలు జరిగినటువంటి నెలను కూడా కలిపి పెంచిన పింఛన్లను పంపిణీ చేసింది. అది కూడా 1వ తారీఖే పింఛన్లు ఇస్తూ ఉన్నారు. అంటే ఒక కార్యక్రమాన్ని మనం అమలు చేసామంటే అది ఫుల్‌ఫ్లెడ్జ్డ్‌గా అమలు కావాలి అనే దాన్ని పెట్టుకొని ఒక్కొక్క హామీని విడతల వారీగా అమలు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ అమలు చేశారు. తర్వాత అన్నా క్యాంటీన్లు అమల్లోకి వచ్చాయి. అన్నదాత సుఖీభావ స్టార్ట్ చేశారు. ఇలా ఒక్కొక్క పథకాన్ని స్టార్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అమ్మఒడైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కరికే ఇచ్చేవాళ్ళు. కానీ కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తుంది. కానీ సరే, సంక్షేమ పథకం విషయంలో ఒకటి అటు కావచ్చు, ఇటు కావచ్చు. కానీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. మరి అభివృద్ధి గురించి వైసీపీ మాట్లాడదే. ఇవాళే బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. దేశంలోనే ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. దేశంలో ఒక పావలా వంతు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అనుకుంటుంది అదే. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఎలా అమలు చేయాలి? అప్పులు చేశా. ఇప్పటికైతే అప్పులు చేసి అమలు చేస్తున్నారు. ఒకేపు అభివృద్ధి అప్పులతోనే సాగుతుంది, సంక్షేమ పథకాలు కూడా అప్పులతోనే చేస్తున్నారు. కానీ అప్పుల నుంచి బయటపడి అప్పులతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేసుకునే పరిస్థితిని క్రియేట్ చేసుకోవాలి. డెవలప్మెంట్ గ్రోత్ పెంచుకోవాలి. నిరుద్యోగ భృతి ఉంది. నెలకు 3,000 ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది, అమలు చేయట్లేదని వైసీపీ లెక్కలు చెప్తుంది. అసలు నిరుద్యోగులు నెలకు 3,000 ఇస్తే వాళ్ళ కుటుంబాలు ఎక్కడ వెళ్తాయి? కానీ వాళ్ళకు ఉద్యోగాలు కావాలి. అంతిమంగా ఉద్యోగం ఇవ్వటం ప్రభుత్వం బాధ్యత. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టడం ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. అందుకే పెద్ద ఎత్తున కంపెనీని ఆకర్షిస్తూ ఉంది. ఇలా పెద్ద ఎత్తున డేటా కంపెనీలు, ఐటీ కంపెనీలు, తర్వాత రకరకాల కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడుతున్నాయంటే ఎంత పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం వర్కౌట్ చేస్తుంది అభివృద్ధి విషయంలో. ఇలా దేశంలో ఒక టాప్ పొజిషన్లో, మళ్ళీ టాప్ పొజిషన్ అంటే అలా ఇలా కాదండి, 25.3% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తే రెండో పొజిషన్లో ఒడిశాకి 13% మాత్రమే. అంటే సెకండ్ ర్యాంకుకి ఫస్ట్ ర్యాంకుకి మధ్య 12% పైగా తేడా ఉంది. 12% పైగా తేడా. అంత పెద్ద ఎత్తున పెట్టుబడులని ఇలా ఆంధ్రప్రదేశ్ ఆకర్షించగలుగుతుంది. గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇక ఐటీ కంపెనీ అయితే మీకు తెలియంది కాదు, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, తర్వాత బీపీఎల్ చమురు శుద్ధి కర్మాగారం, తర్వాత రాయలసీమలో డ్రోన్ క్యాపిటల్, ఇంతకుముందు కట్టిన శ్రీ సిటీని బలోపేతం చేయటం, కియా అనుబంధ పరిశ్రమలు, తర్వాత అన్ని బ్యాంకింగ్ సెక్టార్ యూనిట్స్, తర్వాత అత్యంత వేగవంతమైన కంప్యూటరింగ్, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వరదలా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు బ్రాండ్ సిబిఎన్. ఇది కదా కావాల్సింది. ఇప్పుడు ప్రజల దగ్గర పోతే ప్రజలకు కనపడదా వాస్తవాలు? ప్రజలకు కనపడుతున్నాయి కదా వాస్తవాలు. ఇప్పుడు వైసీపీ ఇలా కేవలం సంక్షేమ పథకాలని నమ్ముకుంటే, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఎప్పుడూ అడుక్కునే స్థితిలోనే ఉండాలి. పాలకుడు 1 రూపాయి వేస్తే ఆ రూపాయి కోసం చేయి చాచే పరిస్థితిలోనే ఉండాలి.
అంటే ప్రజల్ని ఎప్పటికీ అదే పొజిషన్లో ఉండి వాళ్ళకి హామీలు ఇచ్చి అధికారంలో రావాలని వైసీపీ ఆలోచిస్తుందా? ఈ భావం నుంచి బయటపడాలి, ఈ అభిప్రాయం నుంచి బయటపడాలి. వైసీపీ ఎంతసేపటికి సంక్షేమ పథకాల మీద మాట్లాడుతుంది తప్ప వేరే అభివృద్ధి పరమైనటువంటి విషయాల గురించి ఎందుకు ఆలోచించలేకపోతుంది, ఎందుకు మాట్లాడలేకపోతుంది, ఎందుకు వాటి విషయంలో రియాక్ట్ కాలేకపోతుంది? ఇది వైసీపీ నేర్చుకోవాలి. జనం ఎప్పటికీ సంక్షేమ పథకాల చుట్టూనే తిరుగుతారని కూడా పొరపాటు. సంక్షేమ పథకాలు కొంతకాలం నమ్ముతారు, కానీ ఎంతకాలం అని ఉంటుంది? కాబట్టి సరే, ఎనివే వైసీపీ చేసే ప్రోగ్రాం గత కార్యక్రమంలా కాకుండా ఈ కార్యక్రమమైన విజయవంతం అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజానికి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సంక్షేమం చేస్తుందా లేదా? వైసీపీ కంటే బెటర్ సంక్షేమ పథకాలు అమలు చేయగలుగుతుందా లేదా? ఈవెన్ దో ఎస్సీ, బీసీ, ఎస్టీ కార్పొరేషన్ కూడా బలోపేతం చేసి వాళ్ళందరికీ లోన్లు ఇవ్వటం కావచ్చు, లేదు స్టార్టప్ కంపెనీలు పెడతాం అనుకునే వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వటం కావచ్చు, ట్రైనింగ్ సెంటర్స్ పెట్టడం కావచ్చు, ఇప్పుడు లేటెస్ట్గా చదువుకునేటువంటి విద్యార్థుల కోసం ఇంజనీరింగ్ అలాంటి విద్యార్థుల కోసం యాప్లు కూడా ఒకటి క్రియేట్ చేసి కంపెనీలకు అభ్యర్థులకి మధ్య ప్రభుత్వమే అనుసంధానంగా ఉంటుందని చెప్పడం కోసం చేసే కార్యక్రమం కావచ్చు. అన్నిటికన్నా మించి ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా మెగా డిఎస్సి ఇచ్చి వేలాది ఉద్యోగాలని కంప్లీట్ చేయడం కావచ్చు, ఎప్పుడో పెండింగ్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలకి అన్ని రకాల ఇబ్బందులు తొలగించేసి కానిస్టేబుల్కి ఉద్యోగాలు ఇవ్వటం కావచ్చు, తర్వాత మళ్ళా రాబోయే కాలంలో మరొక డిఎస్సి ఇవ్వటం కావచ్చు. అంటే ఉద్యోగాల క్రియేషన్ మీద మాత్రమే, డెవలప్మెంట్ మీద మాత్రమే ఎక్కువ దృష్టి పెట్టి అదే క్రమంలో ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాన్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని ప్రజలకి, అంటే ఇది కూటమి ప్రభుత్వం చెప్తుంది, మీకు ఏమనిపిస్తుంది? వైసీపీ చెప్తుందంటూ నిజం ఉందనిపిస్తుందా లేదా? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.